నియోజకవర్గం వీకోట మండలం సార్. సార్ కుప్పం రేంజ్ నుంచి బీట్లో ఇక్కడ ఏనుగులు అనేది విపరీతంగా ఎక్కువైపోయింది సార్. ఇన్ని రోజులు లేకుండా ఉండింది, ఇప్పుడు విపరీతంగా అయిపోయింది సార్. సార్ మామిడి చెట్లు కానీ టెంకాయ చెట్లు కానీ మొత్తం కూడా సాగు చేసుకునే పంటలు రైతులు కూడా నష్టపోతున్నాం సార్. కనీసం 2 లక్షలు సుమారుగా 2 లక్షలు 3 లక్షలు పెట్టుబడి పెట్టినా కూడా ఏ మాత్రం మాకు దొరకడం లేదు సార్. కానీ రేంజర్ ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా వాళ్ళకు కూడా చెప్పినామంటే తగిన చర్య తీసుకోవడం లేదు సార్. రాత్రి పూట్ల కూడా నీ ఇక్కడ పొలాల దగ్గర రావాలన్నా మోటార్లు వేయాలన్నా కూడా ఏ టైంలో ఎక్కడి నుంచి ఏనుగులు దాడి చేస్తాయని మాకు భయంగా ఉంది సార్. కనీసం రేంజర్ ఫారెస్ట్ బీట్లో వాళ్ళు ఎవరు కూడా కాపలా ఉండట్లేదు సార్. కానీ కనీసం మీ ఆంధ్రజ్యోతి పేపర్ విలేకరు నైట్ కూడా మాకు రాత్రి పూట పంట పొలాల దగ్గర రావాలన్నా కూడా భయం వేస్తుంది. కానీ ఫారెస్ట్ రేంజర్లు సార్ మీరే దయచేసి సార్ ఇప్పుడు గుంపులుగా వస్తూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం తరఫున మీరే చర్యలు తీసుకోవాలి. ఉండాలన్నా కూడా భయం, ప్రభుత్వం తరఫున మీరే చర్యలు తీసుకోవాలని కూడా
సార్ మేము నైట్ ఇన్ని సంవత్సరాలుగా నుంచి కూడా చెట్లు, మామిడి చెట్లు కానీ కొబ్బరి చెట్లు కానీ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వికోట మండలం బోయిచినానపల్లి గ్రామం సార్ ఇక్కడ కుప్పం బీటు పంద్యాలమడుగు నుంచి ఇన్ని రోజుల ముందుగా కూడా ఏనుగులు అనేవి తక్కువగా ఉన్నది. ఇప్పుడు నిన్న అంటే ఆదివారం రోజున నైటు 10 ఏనుగుల పైగా ఉంటుంది సార్. మేము తరహాగా చేసుకునే పంట అరటి తోట, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఉన్నాయి సార్. మేము సాగు చేసుకుంటూ ఉన్నాము సార్. మేము ఇంతకుముందు కుప్పం రేంజు పంద్యాలమడుగు బీట్ నుంచి కూడా తక్కువగా ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువైంది సార్. ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా మమ్మల్ని దయవించి మా రైతులని ఆదుకోవాలని కోరుతున్నాం సార్. ప్రభుత్వం కూడా మమ్మల్ని సహకరించి మా పరిస్థితిని ఆదుకోవాలని 2 లక్షల రూపాయలు మొదలు పెడితే కూడా దాన్ని ఏ విధంగా కూడా మాకు సహకారం అందించట్లేదు. పంట పొలాలపైన పెట్టుబడి పెట్టినా కూడా మాకు ఏమీ అందించట్లేదు. ఏనుగులు ఇట్లా వచ్చి ధ్వంసం చేస్తున్నాయి సార్. మీరే కూడా ఆదుకోవాలని కూడా మేము ప్రభుత్వం వికోట మండలం బోయిచినానపల్లి గ్రామ పంచాయతీ మాది సార్. మేము నైట్ ఇన్ని సంవత్సరాలుగా నుంచి కూడా చెట్లు, మామిడి చెట్లు కానీ కొబ్బరి చెట్లు కానీ వేల్పల్లి రాత్రి ఏనుగులు వచ్చి చెరుకు తోట ధ్వంసం చేసినాయి. 1 లక్ష రూపాయలు దాకా నష్టమైనది. 2 గంటల మధ్య వచ్చి ధ్వంసం చేసినాయి. ఆగిపోయారు, అంతా తొక్కేసినాయి. మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకోవాలని కోరుకుంటున్నాము. రాత్రిలో వచ్చి ఏనుగులు పంటనంతా తొక్కి తిని నాశనం పట్టించేసినాయి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి అని కోరుకుంటున్నాము. పుష్పమ్మ ఇల్లు కట్టింటే అంతా దొల్లిచ్చి పడగొట్టేసి సిమెంట్ ముట్లంతా ఎత్తి కింద పోయేసిండే. ఏనుగులు ఎన్ని గంటలకు వచ్చినాయమ్మా? రాత్రుల్లో ఎప్పుడో వచ్చినాయి సార్. సరేమ్మా. ఇల్లంతా దెబ్బేయండాయి, సిమెంట్ ముట్లంతా ఎత్తి కిందకి వేసి కింద పోసేసి. పేరు మనోహర్. నిన్న సాయంత్రం 5:30 కాడ ఏనుగులు ఫారెస్ట్ అధికారులు ఇచ్చేసినారు. ఈ పక్క ఏనుగులు వచ్చినాయి. అక్కడి నుండి వచ్చి మొత్తం పోళ్ళు పంటలంతా ధ్వంసం చేసినాయి. ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవటం లేదు. అట్లా పట్టించుకోవాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం పంపించాల్సి వస్తుంది. అటవీ అధికారులు వాటి గురించి పట్టించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్, చిత్తూరు డిస్టిక్ పలమనేరు తాలూకా వికోట మండలం బోయిచినానపల్లి గ్రామం. ఈ అడవి పక్కలో పొలం మాది. మాడి చెట్లు, అంటి చెట్లు, కొబ్బరి చెట్లు, ఫార్మ్ కసు సుమారు 1.5 ఎకరా 2 ఎకరాల్లో ధ్వంసం చేసి వెళ్ళిపోయాయి ఏనుగులు. సుమారు 12-13 ఏనుగులు వచ్చాయి సార్. దీనికోసము ఇక్కడుండే పెద్దలు ప్రభుత్వానికి అందించి దాన్ని తెలియజేసి మాకేమన్నా మంచి జరగాలని, మంచి చేయాలని కోరుకుంటున్నాం సార్.